రాగి జావ అయితే తయారు చేస్తున్నప్పుడు రాగి జావ కోసం చిన్న కప్పు నిండుగా రాగి పిండి తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా వాటర్లో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పల్చగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలా. ఇప్పుడు దీంతో మనం రాగి జావ అనేది తయారు చేస్తాం. అయితే ఏ విధంగా పొంగుతున్నాయో, బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో ఇప్పుడు మనము మనం ఇట్లా కలిపి పెట్టుకున్నటువంటి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. రాగి జావని వెంటనే ఇట్లా కలుపుకోవాలి. బాగా చాలా బాగుంటుంది. రాగి అంబలి మనం దీంట్లో మధ్యగా వేడి చేస్తాం కాబట్టి రాగి అంబలి అంటారు. రాగి జావ అనేది చక్కెర పాలు ఇప్పుడు ఈ సమయంలోనే కొంచెం గల్లుప్పు అనేది యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి, కొంచెం ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బాగా కలుపుకోవాలన్నమాట. ఏదైనా వస్తుందో బాగా రాగి రైతు చాలా మంచిది అన్నమాట. చికెన్ రోజు రాగి జావని ఎక్కువసేపు ఉండగలుగుతాం. తొందరగా అయిపోయిందిగా ఇప్పుడు మనం తీసుకోవాలి. దీంట్లోకి మధ్యగా ఆనియన్ యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా చాలా మంచిది. చక్కగా వచ్చిందండి. రాగి జావ అయితే మనకు రెడీ అవుతుంది. దీంట్లో మధ్యగా ఆనియన్ యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి మజ్జిగ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక చూడండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటాం మజ్జిగ. ఎంత పలచగా తాగితే అంత బాగుంటుంది. కొంచెం చికెన్ తాగుతారు. చూడండి, ఈ విధంగా మజ్జిగ పోసాం కాబట్టి చూడ ఏ విధంగా వచ్చేసి కలదాన్ని చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. మా కొడుకు ఇష్టం అన్నమాట ఆనియన్ యాడ్ చేసుకున్నారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా యాడ్ చేసాను. కొంచెం సాల్ట్ కూడా ఇందాక సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది. చూడండి, ఆల్రెడీ వేసే సాల్ట్ సాల్ట్ వేసాను. చూడండి, రాగి జావ అయితే మనకు రెడీ. చూడండి, ఇప్పుడు దీన్ని గ్లాస్ పెట్టాలి. మన రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. దీన్ని రోజు మార్నింగ్ పూట తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. నేను చెప్పిన విధంగా రోజు తీసుకోండి, హెల్త్కి మంచిది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.